వారం వారం ఆదివారం ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించేలా మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 3వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల నుండి విజ్ఞాపనలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం 2017 నుండి వారం వారం ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమానికి వ్యవస్థాపకుడిగా ఉన్నట్లు తెలిపారు. సమస్యలు ఏమైనా ఉంటే తమ వద్దకు తీసుకురావాలని కోరారు. కొత్త ఓటు నమోదు, కొత్త రేషన్ కార్డులు, ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు, ఇంటి చిరునామా మార్పులు, ఆధార్ కార్డులు లేని వారికి కొత్తగా ఆధార్ కార్డు ఇప్పించడం, వార్డులో శానిటేషన్ సరిగ్గా లేకపోయినా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వికలాంగులకు సదరన్ సర్టిఫికెట్ ఇప్పించి అర్హత ఉన్న వారికి పెన్షన్ మంజూరు చేస్తామని తెలిపారు. వృద్ధాప్య వితంతువులకు ఇప్పటి వరకు పెన్షన్ రాకపోతే కొత్త పెన్షన్లు ఇప్పించడానికి కృషి చేస్తామన్నారు. ఆటోనగర్ యూనియన్ అధ్యక్షులు 3వ వార్డు ప్రెసిడెంట్ గుబ్బల శ్రీనివాస్, అండలూరి వీరవెంకట సత్యనారాయణ, బెజవాడ చిన్న నరసింహులు, కొనపాకుల కృష్ణ, తారల పండు, బెజవాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. నా పేరు బొమ్మనమైన శ్రీనివాసు. నేను గత 41 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలో సేవలు చేస్తున్నాను. ఒక వార్డు కార్యకర్త కానుండి, వార్డు ప్రెసిడెంట్ కానుండి, రూరల్ మండల బీసీసీఎల్ సెక్రటరీ నుండి, అర్బన్ జిల్లా బీసీసీఎల్ సెక్రటరీ నుండి, ది ఓల్డ్ క్లాత్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, అలాగే నెహ్రూ నగర్ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ చైర్మన్గా, హై స్కూల్ చైర్మన్గా, బీసీసీఎల్ సెక్రటరీగా, దాసరి సంక్షేమ సంఘం జిల్లా ప్రెసిడెంట్గా, వార్డు కార్పొరేటర్గా ఎన్నో సేవలు చేశాను. మరి మాకు అనుభవం ఉంది కాబట్టి మా ఆదిరెడ్డి అప్పారావు గారు, మరి నా గురువు గారు, ఆయనతోటే మరి ఏ పార్టీ అయినా సరే మరి ఆదిరెడ్డి అప్పారావు గారు వెనకాల నేను ఈ రోజు వరకు కూడా ఉన్నాను. ఆదివారం ప్రజా సమస్య పరిష్కారం పెట్టింది ఏంటంటే, వాళ్ళకి చిన్న లోటైనా పెద్ద లోటైనా నా దగ్గరికి వస్తే ఫిల్ చేసి వాళ్ళకి ఆన్లైన్లో పెట్టించేసి వాళ్ళకి కరెక్ట్గా వచ్చే వాళ్ళకి పెన్షన్లు పెట్టేసి రాని వాళ్ళకి అబద్ధం చెప్పకుండా వాళ్ళందరికీ కృషి చేసి ఇవ్వడానికి, అలాగే మన ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. ఆ ఇళ్ల స్థలాలు కూడా బొమ్మూరులో ఇచ్చారు, మన కానారంలో ఇచ్చారండి. కానారం వాళ్ళు అయితే వస్తాయి, ఊరికి కూడా రాలేదన్నారు. మొన్న ఇక్కడ మీటింగ్ పెట్టిన తర్వాత క్యాన్వసింగ్ లేకుండా పెట్టారు. 27 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, అంతేనండి ఇల్లు వచ్చినాయని. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ రాలేదు. ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఆన్లైన్ చేయించేసి వాళ్ళు కూడా అర్హులని చెప్పి, మాది ఎంబీసీ అండి, మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్. ఇది స్లమ్ ఏరియా అండి. సుబ్బారావుపేట, నెహ్రూ నగర్, రాజేంద్ర నగర్, గాంధీపురం నెంబర్ అంతా స్లమ్ ఏరియా. ఏదో వస్తుందంటే వస్తుంది, పోతుందంటే పోతుంటారు తప్ప ఇలా తిరగరండి. అందుకోసం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పి వాళ్ళకి ప్రభుత్వ ఫలాలు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మా ఎమ్మెల్యే గారిని కూడా నాకు సహకరించాలని, మా ఆదిరెడ్డి అప్పారావు గారు కూడా నాకు సహకరించాలని మరి కోరి ప్రార్థిస్తున్నాను.